అయితే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఆయన ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా బాగానే ఉన్నారని, వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన నిజంగా నేనే పెద్దవాడిని నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి, అందరు కూర్చుంటారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అన్నారు అనుకోండి, సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేనే ఉంటాను. అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి, ఇవ్వండి అని చెయ్యి ఎత్తేది నేనే. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి, ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేను. ఎందుకంటే పార్టీ మనుషులం కదా, చెయ్యి ఎత్తడమే తెలుసు, అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు, కానీ దగ్గరించి బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా. పార్టీ వ్యక్తిగత అభిప్రాయం, ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాలని వీళ్ళు క్రియేట్ చేసేసి అయ్యి బాబే పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవరికి ఏ బాధ లేదు. హ్యాపీగా ఉన్నారు. ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది, ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకి తెలుసు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంతే అంతే. దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా. నా వ్యక్తిగత అభిప్రాయం తప్పే ఉంది. యువనాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని, ఇప్పుడు జగన్ వచ్చాడు మొన్న, ఏదో పిఠాపురం వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అరుస్తున్నాడు. అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు గారిని కుర్చీల నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళు నెగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఇటైనా? ఇవన్నీ జరిగేవి కావు. వారి అభిప్రాయం వాళ్ళది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తా ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్. తప్పు తప్పు తప్పు. ఎందుకు లాభం? ఏం లాభం? కళ్యాణ్ గారిని ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటున్నాడు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం ఇస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి మొన్న గేమ్ చేంజర్ ఆ సినిమా ప్రీ ఈవెంట్ అప్పుడు కూడా అంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఒక అనుభవమైన వ్యక్తి అవసరం ఉందని. ఇంత బంధం బలంగా ఉన్నప్పుడు, కేంద్రం ఒక సహకారం పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకెందుకు వీళ్ళకి అవన్నీ వస్తాయి? మా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఆయన స్థానంలో ఆయన ఇప్పటికే చాలా న్యాయం చేస్తూ ఉన్నారు. మా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో ఆయనకి ఇంకా గుర్తింపిస్తే ఇంకా మంచి న్యాయం జరుగుతుందని. ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు, ఇప్పుడు పరిగెట్టేదానికి మరింత పరిగెట్టేదానికి తేడా ఉంటుంది. అవును, ఏది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కళ్యాణ్ గారు బీజేపీని తప్పకుండా సంప్రదించాలి కాబట్టి మోడీ గారు వీళ్ళందరూ ఒక కలయికతోటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలు వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు చర్చించుకొని రేపు లోకేష్ గారికి ఇంకా పెద్దది ఇద్దాం అనుకుంటే వీళ్ళు ముగ్గురు అంటే మా అందరికి హ్యాపీ. ఎవరు అయితే సంతోషం, అంతే సంతోషం. ఆయన నిజంగా నేనే పెద్దవాడిని నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి, అందరు కూర్చుంటారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అన్నారు అనుకోండి, సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేనే ఉంటాను. అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి, ఇవ్వండి అని చెయ్యి ఎత్తేది నేనే. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి, ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేను. ఎందుకంటే పార్టీ మనుషులం కదా, చెయ్యి ఎత్తడమే తెలుసు, అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు, కానీ దగ్గరించి బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా.